ఈ మేకపోతు గాంభీర్యం అని చెప్పి మీరే అన్నారు, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఈ జరగబోతున్న యుద్ధం భారతదేశం పాకిస్తాన్ మీద త్రిముఖంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మొట్టమొదటిగా ఆ పాకిస్తాన్ లో ఈ ముష్కరులు ఉన్నారు, కొంతమంది టెర్రరిస్టులు. ఆ టెర్రరిస్టులు ఎక్కడున్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది స్పష్టంగా తెలుసుకుని వాళ్ళని మట్టుపెట్టడం అనేది మొదటి అంశం. రెండవ అంశం వచ్చేసి పాకిస్తాన్ సైన్యాన్ని దెబ్బతీసేసి ఇతరత్ర అది కోలుకోనికుండా చేయడం అనేది రెండవ అంశం. మూడవ అంశం వచ్చేసి పాకిస్తాన్ లోనే 2 రాష్ట్రాలు, 2 ప్రొవిన్సెస్ మేము విడిపోతామని చెప్పి ఆందోళన చేస్తున్నాయి. బెలూచిస్తాన్ కానీ పఖ్తూన్ ప్రావిన్స్ కానివ్వండి, ఇవి ఖైబర్ పఖ్తూన్ఖా కానివ్వండి, ఇవి బాగా గొడవ చేస్తున్నాయి. ఆ విభజన చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి, ఆ విభజనవాదులకి మనం ఆర్థిక పరంగా, సైనిక పరంగా సహకరించడం ద్వారా పాకిస్తాన్ ని దెబ్బతీస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నా. వాస్తవంగా చూస్తే గనక పాకిస్తాన్కి ప్రపంచంలో సభ్య సమాజాల్లో, సభ్య దేశాల్లో ఏ విధమైనటువంటి విలువ కానీ గుర్తింపు కానీ లేదు. దానికంటూ ఉన్న గుర్తింపు ఒకటే, అది ఒక టెర్రరిస్ట్ కంట్రీగా దానికి గుర్తింపు ఉంది. కాబట్టి చాలా ప్రపంచ దేశాలు దానికి అప్పు కూడా ఇవ్వము అనే పరిస్థితి ఉంది. అలానే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా చాలా రోజులు అప్పు ఇవ్వకపోతే వాళ్ళని వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి అప్పులు తెచ్చుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. వాస్తవంగా ఈ యుద్ధం ఈ త్రిముఖంగా మనం కనుక చేసేటట్టయితే కనుక పాకిస్తాన్ లో ఉన్న ప్రజలకే ఉపయోగం. అక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రజలు వేరు, సైన్యం వేరు, పరిపాలకులు వేరు. సైన్యము పరిపాలకులు నిరంతరం భారతదేశం మీద విద్వేషాలను రేకెత్తించి అక్కడున్న పాకిస్తాన్ లో ఉన్న ప్రజల యొక్క జీవితాలను కూడా దుర్భరంగా మారుస్తున్నారు. కాబట్టి మనం పాకిస్తాన్ లో ఉన్న ప్రజలకు కూడా మనం వాళ్ళకు కూడా నచ్చజెప్పి వాళ్ళ సహాయం కూడా తీసుకోవాలి. మీకోసం మేము ఈ యుద్ధం చేస్తున్నాము. ఈ సైనిక పరిపాలకులు, ఈ రాజకీయ పరిపాలకులు వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని నాశనం చేసేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మాకు సహకరించండి అంటే అక్కడ ప్రజలు కూడా మనకు సహకరించారు. బషీర్ గారు ఒక మాట మీరు అన్నది కరెక్ట్. నిన్న లాహోర్ ఒక మసీదులో ప్రేయర్ జరిగేటప్పుడు ఆ స్పీచ్ చేసేటటువంటి మత పెద్ద ఎవరైతే ఉన్నారో, ఈ రాబోయే యుద్ధంలో పాకిస్తాన్ సైన్యానికి మీరు ఎవరైనా సాయం చేస్తారంటే ఒక్క పాకిస్తానీ ముస్లిం చేయట్లేదు. మీకు అది ఏంటంటున్నారు? ఇంకో విషయం, ఎంటైర్ మసీద్ లో కాదు విద్యాసాగర్ గారు, అది మసీదే కానీ అది ఏంటండి ఉగ్రవాదులకు వాళ్ళకి కూడా ఒక కర్మాగారంలో పనిచేస్తుంటదట. అది కాదు నేను అనేది కామన్ మ్యాన్. బషీర్ గారు ఏదైతే చెప్తున్నారో కామన్ ముస్లిమ్స్ ఎవరు సపోర్ట్ చేయకూడదు, మనం హెల్ప్ తీసుకోవాలన్నారు కదా. దెమ్సెల్ఫ్ వాళ్ళు దే ఆర్ నాట్ కోఆపరేటింగ్. ఆయన ఎవరైతే స్పీచ్ చేస్తారో ఆయన అడిగారు, మనం పాకిస్తాన్ ఆర్మీకి మనం సపోర్ట్ చేద్దామా వద్దా, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తుందంటే ఒక్క కామన్ ముస్లిం ఎత్తలేదండి నిన్న ఆఫ్టర్నూన్ ప్రేయర్స్ లో. అట్లాగే ఖైబర్ పఖ్తూన్ఖాలో ఈ రోజు ఈవినింగ్ ప్రేయర్స్ లో మేము పాకిస్తాన్ ఆర్మీకి అగైనిస్ట్ గా మేము తిరగబడతాము అని చెప్పేసి అక్కడ మసీదులో ఉన్నటువంటి కామన్ ముస్లిమ్స్ అందరూ కూడా ఒక తీర్మానం చేశారు. అట్లాగే బలూచిస్తాన్ లో ఈ రోజు 4 గంటల ప్రాంతంలో 6 మంది పాకిస్తాన్ సైనికుల్ని బలూచిస్తాన్ ప్రజలు తరిమి కొట్టి చంపారు. దిస్ ఇస్ లేటెస్ట్ న్యూస్ లాస్ట్ 3 hours లో. ఇప్పుడు దీన్ని పాకిస్తాన్ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కూడా మనం ఉపయోగించుకొని అక్కడ ఉన్న ఈ దుష్ట శక్తులు, ఈ రాజకీయ శక్తులు కానివ్వండి, సైనిక శక్తులు కానివ్వండి, అవి దుష్ట శక్తులు, వాటిని సంపూర్ణంగా నాశనం చేసే విధంగా చూసి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ ముఖ్యంగా బంగ్లాదేశ్ ని చూసి చాలా నేర్చుకోవాలి. బంగ్లాదేశ్ హసీనా గారి నాయకత్వంలో వాళ్ళ జీడిపి కూడా బ్రహ్మాండమైన ఎగుమతులు. ఇవన్నీ ఎలా వచ్చాయండి? ఇవన్నీ బంగ్లాదేశ్ ఆ స్థాయికి వెళ్ళి అది అభివృద్ధి చెందిందంటే దానికి ప్రత్యక్ష పరోక్ష కారణం భారతదేశమే. బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశంతో స్నేహంగా ఉంటూ మన సహాయం తీసుకుంటూ ప్రపంచంలో ఒక మంచి పరిస్థితికి, ఒక మంచి స్థాయికి వెళ్తే మరి దాన్ని చూసి నేర్చుకోవాల్సిన ఈ పాకిస్తాన్ వాళ్ళు అంటే సైనిక పాలకులు కానివ్వండి, ఈ
రాజకీయ పరిపాలకులు, అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు నిరంతరం భారతదేశం మీద విషాన్ని జిమ్ముతున్నారు. వీళ్ళని సర్వనాశనం చేయాలి, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఇది ఒక అంశం. ఇంకా రెండవ అంశం వచ్చేసి, సోషల్ మీడియాలో ఎవరైనా కనుక ఇలాంటి ప్రకటనలు పెడితే దానిని లోతుగా పరిశోధన చేయాలి. అది ఎవరు పెట్టారు, అది పెట్టిన వ్యక్తి ఆ వ్యక్తేనా కాదా, లేదా ఆ వ్యక్తి పేరు వాడుకొని ఇలా కొన్ని తప్పుడు ఐడీలు క్రియేట్ చేసి ఎవరైనా పెడుతున్నారా అనేది కూడా అది చూసి దాని మీద అలా పెట్టిన వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం ఈ విషయంలో ఏదో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని చెప్పి భావించి ఫ్రీగా వదలకూడదు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది కూడా కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఈ భావాల్ని మీరు ప్రకటించేస్తే, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే అటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందే. అందులో బషీర్ గారు మీరు చెప్పండి, ముసుగేసుకున్న సూడో సెక్యులర్ వాదులు చెప్పండి. నిజమైన సెక్యులర్లు కాదు వాళ్ళంతా, ముసుగు వేసుకున్నటువంటి సూడో సెక్యులర్ వాదులు. ఓకే సరే, ఇప్పుడు మీకు ఇష్టమైన పదాన్ని మీరు వాడాడు, మీరు వాడిన పదం నేను వాడాలని మీరు చెప్పకూడదు. రైట్, నా టెర్మినాలజీ నాకు ఉంటుంది. మీ టెర్మినాలజీని నేనేమో అభ్యంతరం చేయనప్పుడు నా టెర్మినాలజీని మీరు అభ్యంతరం చేయబాకండి. రైట్ రైట్ ఓకే. భారతదేశం అనేది రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే కనుక సెక్యులర్ స్టేట్. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా సెక్యులర్ పార్టీనే. ఇప్పుడు ఈ రోజు బీజేపీతో మీరు అంటకాగుతున్నారని, మీరు మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తున్నారని నేను భావిస్తున్నాను. సెక్యులరిజానికి వ్యతిరేకం అని. బహుశా అది మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వైఖరి అది కాదని నాకు స్పష్టంగా తెలుసు. నాకు నేరుగా చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే, వాళ్ళు సెక్యులర్ వాదుల, సూడో సెక్యులర్ వాదుల, లేదా సూడో హిందుత్వ వాదుల, సూడో ఆర్ఎస్ఎస్ వాదుల అనేది అది కాదు. ఇక్కడ ఎవడు ఆ ప్రకటన చేశాడు, ఆ ప్రకటన చేసిన వాడు ఎవడైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే, ఈవెన్ తెలుగుదేశానికి సంబంధించిన వాడైనా సరే, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుని దేశద్రోహ కేసు పెట్టి వాళ్ళని 10 సంవత్సరాలు జైలుకి పంపించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. రైట్ ఓకే. అయితే ఓకే, ఒక్క నిమిషం అండి. పరమేశ్వర్ గారు జాయిన్ అయ్యారు. ఆయన వెహికల్లో ఉన్నట్టున్నారు. సిగ్నల్ ఏమైనా బ్రేక్ అవుతుందమ్మా. పరమేశ్వర్ గారు నమస్తే. వాయిస్ వస్తుందా మీకు? వస్తుందండి. మీరు వీలైతే లైటింగ్ లో రావడానికి ట్రై చేయండి సార్. కంప్లీట్ గా బ్లాక్ అయి ఉంది. సరే ఓకే 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 ఓకే. లేదండి, లైట్ తక్కువ ఉంది. ఓకే, ట్రై చేయండి, మీరు మాట్లాడండి. పరమేశ్వర్ గారు, అసలు ఏం జరుగుతుంది? ఆల్రెడీ బెల్స్ మోగుతున్నాయట. కీలక డిసిషన్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంతకు ముందులా ఏదో మాటలతో కాకుండా చేతలతో చెబితేనే తప్ప బుద్ధి రాదు కొంతమందికి అని డిసైడ్ అయ్యారు అని. అంటే 2-3 విషయాలు ఉన్నాయి. అంటే కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఏవైతే కొన్ని ఇన్ఫర్మేషన్స్ మేము వింటుంటాం, అవి దాని గురించి నేను స్పెక్యులేట్ చేయను ఇక్కడ అంటిల్ దేర్ ఇస్ ఎ కన్ఫర్మ్డ్ థింగ్. కానీ ఏంటంటే కైనెటిక్ ఆప్షన్ తీసుకుంటాము అనేది, కైనెటిక్ ఆప్షన్స్ నాన్